Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of NCRT line to line explanation of amines. In the previous video, we started చేసాం chemical reactions of amines అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం అండ్ ఓకేనా ఈ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుని ఇంట్రొడక్షన్ పార్ట్ కింద దట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఎమిన్స్ కి బేసిక్ నేచర్ అనేది ఎమిన్స్ ఆర్ బేసిక్ నేచర్ కాదని చెప్పేసి 2-3 రియాక్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం అబ్జర్వ్ చేసాం అనమాట ఏంటంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎమిన్స్ అనేవి బేసిక్ నేచర్ అనేది అబ్జర్వ్ చేస్తాం దీస్ ఆర్ ద రియాక్షన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం అట్ ది సేమ్ టైం మనకి బేసిసిటీ ఆర్డర్ అనేది బేసిసిటీ కూడా మనం డిఫైన్ చేసుకున్నాం బై యూసింగ్ ఆఫ్ పీకేబి అండ్ దీస్ ఆర్ ద కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట ఓకేనా దీస్ ఆర్ ద కాన్స్టెంట్ వాల్యూస్ హియర్ ఇన్ దిస్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ పీకేబి ఈజ్ ఈక్వల్ మైనస్ కేబి ఎప్పుడైతే కేబీ వాల్యూ అనేది తక్కువ ఉంటుందో ఓకేనా కేబీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందో మన పీకేబీ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది అనమాట వెన్ పీకేబీ వాల్యూ ఇస్ లో ద బేసిసిటీ అనేది ఏమవుతుందండి ఎక్కువ అవుతుంది అనమాట వెన్ పీకేబీ వాల్యూ ఈజ్ వెన్ పీకేబీ వాల్యూ ఈజ్ లో దెన్ basicity then basicity high then basicity is high. Here is the values for example మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3.37 3.38 and 3.27 here is the values మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే దీనికి పీకే వాల్యూ దీనికి తక్కువ ఉంది కాబట్టి దీని బేసిసిటీ అనేది ఎక్కువ ఏమవుతుందండి ఎక్కువ అవుతుంది అనమాట సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 9.38 ఈస్ ద హైయెస్ట్ పీకేవి వాల్యూ సో ఆపోజిట్లీ అనమాట హైయెస్ట్ పీకేవి వాల్యూ వచ్చిందంటే ఏమవుతుంది లో బేసిసిటీ వాట్ యు మెంట్ బై బేసిసిటీ బేసిసిటీ ఆర్ న్యూక్లియోఫైల్స్ అంటే డొనేటింగ్ నేచర్ అనమాట డొనేటింగ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేయడం అలా ఉంటాయి అనమాట ఓకేనా ఐ హోప్ ప్రీవియస్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైనా మిస్ అయినట్లయితే గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రో అప్ ఆన్లైన్ చూసిన మీన్స్ ఐ హోప్ దట్ ఈస్ ప్రీవియస్ వన్ పార్ట్ 5 ఇది పార్ట్ 6 అనమాట ఒకసారి చూడండి ఓకేనా ఓకే నౌ లెట్ us jump into the today's topic the continuation of the chemical reactions of amines okay in the previous చూసాం కదా దాని కంటిన్యూషన్ చూద్దాం you may find some discrepancies while trying to interpret the kb values of amines on the basis of plus I minus I effect of the substituent present in the amines I am requesting every student ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి డైలీ తెలుసు ఏంటంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మెయింటైన్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ విత్ యూ వైల్ సీయింగ్ దిస్ వీడియోస్ ఓకేనా మన వీడియోస్ అనేవి చూస్తున్నప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మీరు మెయింటైన్ చేయండి ఓకేనా ప్రతి పాయింట్ ప్రతి లైన్ కూడా మనకు అర్థం చేసుకుని రీడ్ చేయొచ్చు ఓకేనా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎమిన్స్ యొక్క బెసిసిటీ అనేది ఏమవుతుందంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇందువల్ల మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉన్నా సరే ప్లస్ ఐ ఎఫెక్ట్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ద సబ్స్టిట్యూయెంట్స్ అనమాట అందులో ప్రెసెంట్ అయ్యే సబ్స్టిట్యూయెంట్ వల్ల మనకి ఏమవుతుంది ఇందులో ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏంటండి మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాట్ డస్ మీన్ బై ప్లస్ ఐ అంటారు అనమాట ఐ హోప్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ డిస్కస్ దట్ నో ప్రాబ్లం ఓకేనా నేను డిస్కస్ చేస్తాను దీని గురించి సో ప్లస్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట ఏవైతే ఎలక్ట్రాన్ ఇక్కడ పెట్టుకుంటాం ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనమాట ఏవైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయో వాటిలో ఏమంటాం ప్లస్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట సో డ్యూ టు దిస్ ప్లస్ ఎఫెక్ట్ ప్లస్ ఏ అంటే ఏం లేదు ఇండక్టివ్ ఓకేనా ఐ మీన్స్ ఇండక్టివ్ అనమాట ఐ మీన్స్ ఇండక్టివ్ ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ కేటగిరీ ఏంటి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ లాగా చెప్పేస్తున్నాను ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇందులో 2 టైప్స్ అండి ఇండక్టివ్ అనేది ప్లస్ ఇండక్టివ్ మైనస్ ఇండక్టివ్ అనమాట ఐ అంటే ఏమైంది అర్థమైందా ఇండక్టివ్ ఎఫెక్ట్ అని సో ఐ మీన్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్లస్ ఐ అంటే ఏంటి ఇప్పుడే కదా డిస్కస్ చేసుకున్నాం ఏవైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనమాట దోస్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ ఎఫెక్ట్ అని అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏమంటాం అండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది మైనస్ ఐ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం ఓకేనా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందండి CH3 బాండ్ అండ్ H2 మన ప్రీవియస్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ యాక్ట్ యాజ్ అన్
ఎలాగ యాక్ట్ అవుతుంది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఓకేనా? ఈఆర్జీ అంటాం అన్నమాట. ఈఆర్జీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. అంటే ఇక్కడ మెథైల్ గ్రూప్ నుండి ఎలక్ట్రాన్ ఎవరికిస్తుంది? నైట్రోజన్‌కి. ఆల్రెడీ నైట్రోజన్‌లో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, అయినా కూడా ఇంకా ఎలక్ట్రాన్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఈ 2 లోన్ పెయిర్స్ అనేవవుతున్నాయి? ఫ్రీ టు డొనేట్. అంటే ఇవి రెడీగా డొనేట్ చేయడానికి ఉన్నాయన్నమాట. ఓకేనా? రెడీగా డొనేట్ చేయడానికి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 యాపిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఓకేనా? 2 యాపిల్స్ ఎలాగో డొనేట్ చేస్తాం. కానీ అదనంగా మనకేమవుతుంది 1 యాపిల్ వచ్చి యాడ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంకా ఫ్రీగా 2 యాపిల్స్ అనేవి డొనేట్ చేయొచ్చు. మిగతా వాళ్ళకి కూడా ఏమైనా కావాలంటే కూడా మనం డొనేట్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఏమవుతుంది మెథైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఆల్రెడీ నైట్రోజన్ దగ్గర కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, అప్పుడేమవుతుంది ఫ్రీ టు డొనేట్ అన్నమాట. ఫ్రీ టు డొనేట్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఐ హోప్ కాన్సెప్ట్ అర్థమయిందనుకుంటున్నాను. ఇక్కడ మనకి దీని క్వైట్ ఆపోజిట్ ఏంటి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ NO2 గ్రూప్ అనేది ఎన్‌ఓ ఓకే. CH2 NaH2 అన్నమాట. ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ ఈ గ్రూప్‌లో ఉంది ఇట్ సెల్ఫ్ ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్. ఎలక్ట్రాన్స్ అనేది దేని వైపు లాగేసుకుంటది? అంటే నైట్రో గ్రూప్ సైడ్. దిస్ గ్రూప్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్. అంటే EWG కింద కన్సిడర్ చేసుకుంటుంది. అంటే ఈ నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దేనికొస్తున్నాయి ఇప్పుడు? CH2 గ్రూప్‌కి వస్తున్నాయన్నమాట. సో, ప్లస్ ఇక్కడ డొనేట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ దీన్ని ప్లస్ ఐ. ఓకేనా? ఇదంతా లాక్కుంటుంది కాబట్టి మైనస్ ఐ కింద రాసుకుంటామన్నమాట. ఐ హోప్ ఇండక్టివ్ ఎఫెక్ట్‌లో ప్లస్ ఐ ఎఫెక్ట్, మైనస్ ఐ ఎఫెక్ట్ అర్థమైందనుకుంటున్నాను. సో, నౌ లెట్ అస్ కమ్ టు ద టుడేస్ టాపిక్ దట్ ఈస్ ఈ పారాగ్రాఫ్. ఈ 2 లైన్స్ ఇచ్చాడు కదా! ఇప్పుడు అర్థమైతాయి మీకు. అంటే మనకి ఇచ్చినటువంటి కేబీ వాల్యూస్ అనేవి మనకి ప్లస్ ఐ, మైనస్ ఐ ఎఫెక్ట్ వల్ల ఏమవుతున్నాయి సబ్స్టిట్యూయెంట్ ప్రెజెంట్ ఇన్ ఎమీన్స్. ఎమీన్స్‌లో ప్రెజెంట్ అయినటువంటి ఈ ప్లస్ ఐ, మైనస్ ఐ ఎఫెక్ట్స్ వల్ల మనకేమవుతున్నాయి బేసిసిటీ అనేవి చేంజ్ అవుతుందన్నమాట. ఏమవుతుందండి? ది బేసిసిటీ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. ఓకేనా? ఎమీన్స్ యొక్క బేసిసిటీ అనేది ఏవైతున్నాయో చేంజెస్ అవుతున్నాయన్నమాట. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ బిసైడ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే మనకి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటి? ప్లస్ ఐ ఎఫెక్ట్, మైనస్ ఐ ఎఫెక్టే కాకుండా దీంతో పాటుగా సమ్ అదర్ ఎఫెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయన్నమాట. దేనికి? బేసిసిటీని చెప్పడానికన్నమాట. ఓకేనా? సో, అదేంటండి? ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ సాల్వేషన్ ఎఫెక్ట్, సెకండ్ వన్ స్టీరిక్ హిండ్రన్స్ అండ్ థర్డ్ వన్ కింద ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే టోటల్ 3 ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ది బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. ఓకేనా? ఒకసారి వైట్ పేపర్ తీసుకొని రాద్దాం. ఏంటండి? 3 ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ ద బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. ఓకేనా? బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. ఎమీన్స్ యొక్క బేసిసిటీని ఎఫెక్ట్ చేసేవి ఎన్నండి? 3 ఫ్యాక్టర్స్ అన్నమాట. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి మనకి? ఫస్ట్ ఫ్యాక్టర్ చూసినట్లయితే 3 ఫ్యాక్టర్స్. ఓకేనా? ఫస్ట్ ఫ్యాక్టర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. And second factor is solvation. Second factor is solvation effect. And third one is steric hindrance. And third one is steric hindrance. ఓకేనా? వీటి గురించి we presently explain inductive effect గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ద నెక్స్ట్ కాన్సెప్ట్ we are going to explain solvation effect, induction effect అనేది ఒకసారి దాని గురించి స్టడీ చేద్దాం. ఓకేనా? ఓకే. నౌ లెట్ us try to understand the next paragraph. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చేస్తానండి? ద బేసిసిటీ రిలేషన్స్ ఆఫ్ ఎమీన్స్. ఎమీన్స్ యొక్క బేసిసిటీ రిలేషన్స్ అన్నమాట. బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ ఈస్ రిలేటెడ్ టు ద స్ట్రక్చర్. బేసిసిటీ అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటదంటే దాని యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బేసిక్ నేచర్ ఆఫ్ ఎన్ ఎమీన్ డిపెండ్స్ అపాన్ ద ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ బై యాక్సెప్టింగ్ ద ప్రోటాన్ ఫ్రమ్ ద యాసిడ్. ద మోర్ స్టేబుల్ క్యాటయాన్ ఈస్ రిలేటెడ్ టు ద ఎమీన్, మోర్ ఈస్ ద బేసిక్ అయాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే సింపుల్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్మ్ అయిన కార్బోకేటయాన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ RNH2 ఉందండి. ఇది ఎప్పుడైతే H+తో రియాక్ట్ అయిందో యాసిడ్‌ని అబ్జర్వ్ చేసుకుంది కదా RN అంటే హైడ్రోజన్ ప్రోటాన్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఏమవుతుంది ఆ N ప్లస్ బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్ అన్నమాట. ఇక్కడ ఫార్మ్ అయినటువంటి కార్బోకేటయాన్ అనేది వెదర్ ఇట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అండ్ డిపెండ్స్ అయ్యి ఏమవుతుంది మనకి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట.
ఓకేనా? ఇక్కడ మనకేమవుతుంది స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వి నో దట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెర్షరీ కార్బోకేటన్ ఈస్ గ్రేటర్ థాన్ సెకండరీ కార్బోకేటన్ ఈస్ గ్రేటర్ థాన్ ప్రైమరీ. ఓకేనా? అంటే టెర్షరీ కార్బోకేటయాన్ అంటే టెర్షరీ కార్బన్ ప్లస్ అండ్ సెకండరీ కార్బోకేటన్, ప్రైమరీ కార్బోకేటన్ అంటున్నామన్నమాట. వై? బికాజ్ ఎందువల్లంటే మనకి హైపర్ కాంజుగేషన్. ఓకేనా? ఎప్పుడైతే పాజిటివ్ చార్జ్ అనేది ఏమవుతుంది రెసోనేట్ అయ్యి ఇన్వాల్వ్స్ ఇన్ హైపర్ కాంజుగేషన్‌లో ఇన్వాల్వ్స్ ఇన్ ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది? ఇన్వాల్వ్స్ ఇన్ హైపర్ కాంజుగేషన్ అన్నమాట. ఇన్వాల్వ్స్ ఇన్ హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎక్కువ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే టెర్షరీలో 9, సెకండరీలో 4, ప్రైమరీలో 1 అలా అలా రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఓకే. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ద నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ కంపారిజన్స్ అంటే ఆల్కైల్ ఎమీన్స్ దట్ మీన్స్ ఆల్కైల్ ఎమీన్స్‌కి, అమ్మోనియాకి బేసిసిటీ అనేది దేనికి ఎక్కువ ఉంటదో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ కంపారిజన్ అర్థమైందా? ప్రీవియస్ కంపారిజన్ ఏం చేసాం మనం ప్రీవియస్ వీడియోలో మనం కంపారిజన్స్ చూసినట్లయితే ఎనిలీన్‌కి ఆరోమాటిక్ ఎమీన్ జస్ట్ మనకి నార్మల్ ఎమీన్స్, ఆల్కైల్ ఎమీన్స్ ఓకేనా? ఇప్పుడు మనం కంపేర్ చేయబోయేది ఏంటంటే ఆల్కైల్ ఎమీన్స్‌కి, అమ్మోనియాకి అమాంగ్ ద 2 రెండిట్లో ఏది బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటదని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకే. నౌ లెట్ us కన్సిడర్ ద రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ ఎమీన్ అండ్ ఎమీన్ విత్ ద ప్రోటాన్ టు కంపేర్ దేర్ బేసిసిటీ. మనం ఫస్ట్ పారాగ్రాఫ్‌లో చెప్పుకున్నాం కదా! బేసిసిటీ అనేది కంపేర్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి? ప్రోటాన్‌తో రియాక్ట్ చేస్తే అక్కడ ఫార్మ్ అయినటువంటి కార్బోకేటన్ బట్టి మనకేమవుతుందండి? నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్స్ అనేవి ఎక్కువొచ్చాయనుకోండి. అది ఆ కాంపౌండ్ ఆ కార్బోకేటన్ ఏదైతే ఉందో అది స్టేబుల్ అవుతుందన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వి కన్సిడర్ దట్ దిస్ ఏమనుకున్నాం? దిస్ ఈస్ ఆల్కైల్ ఎమీన్. ఓకేనా? ఇది ఆల్కైల్ ఎమీన్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అమ్మోనియా. ఓకేనా? ఇవి 2 కూడా యాసిడ్స్‌తో రియాక్ట్ అవుతున్నాయా? వై? బికాజ్ నైట్రోజన్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పెయిర్స్ టు H+ డొనేట్ చేస్తే కార్బోకేటన్ ఫార్మ్ అయింది. ఇక్కడ కూడా కార్బోకేటన్ అనేది ఫార్మ్ అయింది. ఓకే. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ద గివెన్ కాన్సెప్ట్. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదండీ! ఇక్కడ ఒక కార్బోకేటన్ పాజిటివ్ చార్జ్‌ని కార్బోకేటన్ అంటూ ఉంటామన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక కార్బోకేటన్ కింద కన్సిడర్ చేసుకుందాం. Next, due to the electron releasing nature of the alkyl groups, it R pushes electrons towards the nitrogen and thus makes the unshared electron pair more available for sharing with the proton of an acid. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి నేను ఏవైతే 3 లైన్స్ రీడ్ చేశానో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయింది. ఇది ఏ గ్రూప్ అని చెప్పానంటే ఆల్కైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? నైట్రోజన్ దగ్గర డొనేట్ చేయడానికి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఆల్కైల్ గ్రూప్ కూడా ఏమవుతుంది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తుంది. సో, అప్పుడేమవుతుంది? ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ ఈజీ టు డొనేట్ అన్నమాట. ఇంకా ఈజీ అయిపోతుంటాయన్నమాట మనం డొనేట్ చేయడానికి. ఓకేనా? ఎవరు డొనేట్ చేయడానికి? ప్రోటాన్‌కి. ఓకేనా? సో, moreover, the substituted ammonium ion formed from the amine gets stabilized due to the dispersal of the positive charge by the plus I effect of the alkyl group. ఎప్పుడైతే మన అమాంగ్ ది 2 ఇట్లా మనం ఏం రాసుకున్నాం ఏవైతే ఆల్కైల్ గ్రూప్ అనేది ఏదైతే ఆల్కైల్ గ్రూప్‌కి అటాచ్ అయిన ఫార్మ్ అయినటువంటి కార్బోకేటన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ మోర్ స్టేబుల్ అన్నమాట. దిస్ ఈస్ మోర్ స్టేబుల్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఫార్మ్ అయిన ప్లస్ గ్రూప్ అనేది ఉంది కదా! ఇది న్యూట్రలైజ్ బై ఈ పాజిటివ్ చార్జ్ అనేది న్యూట్రలైజ్ బై ఆల్కైల్ గ్రూప్ అనేది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీని ద్వారా ప్లస్ ఐ ఎఫెక్ట్. అంతే కదా! ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ అయితే ఏమవుతుందండి? ప్లస్ ఐ ఎఫెక్ట్. Next one. Hence, alkyl amines a stronger basis than ammonia. So, from the above, we conclude that ఏవైతే ఆల్కైల్ ఎమిన్స్ అనేవి మనం కంపేర్ చేసినట్లయితే అమ్మోనియా కంటే స్ట్రాంగర్ బేసిస్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. Thus, the basic nature of the aliphatic amines should increase with increase in the number of alkyl group. అంటే ఇప్పుడు మనం అబోవ్ కాన్సెప్ట్‌ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి? నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మన ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే Rn ప్లస్ బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. అంటే ప్లస్ ఐ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ 2 ఆల్కైల్ గ్రూప్స్ ప్రెజెంట్ అయ్యాయనుకోండి. హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, పాజిటివ్ చార్జ్.
సో, ఇక్కడేమవుతుంది, ఇంకా ప్లస్ అయ్యే ఎఫెక్ట్ అనేది ఏమవుతుందండి, ఇంకా ఎక్కువవుతుందనమాట. సో, 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, యాస్ వెల్ యాస్ టెర్షరీకొచ్చేసరికి ఏమవుతుంది, నైట్రోజన్ బాండ్ ఆర్ ఆల్కైల్ గ్రూప్ అండ్ ఆల్కైల్ గ్రూప్ పాజిటివ్ చార్జ్ అండ్ హైడ్రోజన్ అనమాట. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ టెర్షరీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అనమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతుందో, ప్లస్ ఏ గ్రూప్ అనేది కూడా ప్లస్ ఏ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది గదా! ఇక్కడ పాజిటివ్ ఒక ప్లస్ అయి ఉంది. సెకండ్ 2 ప్లస్, థర్డ్ 3 ప్లస్ అయాన్స్ ఉన్నాయన్నమాట. 3 ప్లస్ అయాన్ 3 ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఈ ఫార్మ్ అయినటువంటి కార్బోకాటన్ ఏమవుతుంది? సో, స్టెబిలైజ్డ్ బై దీస్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి స్టెబిలైజ్ చేస్తుందన్నమాట. బై దిస్ ఆర్డర్ వి కన్క్లూడ్ దట్ ద బేసిసిటీ ఆర్డర్ ఆఫ్ ఎమిన్స్ ఇన్ ద గ్యాసెస్ ఫేజ్ ఫాలోస్ ద ఎక్స్‌పెక్టెడ్ ఆర్డర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గ్యాసెస్ స్టేట్. గ్యాసెస్ స్టేట్‌కి ఆర్డర్ అనేది ఏ విధంగా ఉండొచ్చు? బేసిసిటీ ఆర్డర్. ఏ ఆర్డర్ అండి? ద ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ఎమిన్స్ ఇన్ గ్యాసెస్ ఫేజ్. గ్యాసెస్ ఫేజ్‌లో ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ఎమిన్స్ ఎలా ఉండొచ్చండి? ఫాలోస్ ద ఎక్స్‌పెక్టెడ్ ఆర్డర్. ఏంటది? టెర్షరీ ఎమిన్స్, సెకండరీ ఎమిన్స్ అండ్ ప్రైమరీ ఎమిన్స్ గ్రేటర్ థాన్ అమ్మోనియా. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసారా? 1 ఆల్కైల్ గ్రూప్, 2 ఆల్కైల్ గ్రూప్స్ అండ్ 3 ఆల్కైల్ గ్రూప్స్. ఓకే. సో, వి కన్క్లూడ్ దట్ ఏమవుతుంది, గ్యాసియస్ స్టేట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గ్యాసియస్ ఫేజ్ అనేది చాలా అండర్‌లైన్ జేసుకోవాలి. యాక్వస్ ఫేజ్‌కొచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. అందువల్ల నేను ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో ఎప్పుడూ కూడా మనకి ఏవైతే ట్రిక్కీగా ఉన్నాయో నార్మల్ కాకుండా విచ్ ఈస్ అపోజిట్ టు ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ యాక్వస్ ఫేజ్‌కి, గ్యాసియస్ ఫేజ్‌కి ఎక్కడైతే చేంజ్ అవుతున్నాయో అలాంటివే మనకి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటాడన్నమాట. మనం అదే ఎక్కువ పాయింట్ ఔట్ చేయాలి. సో, ఐ హోప్ ఇక్కడ గ్యాసెస్ స్టేట్‌కి ఆర్డర్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా? సో, గ్యాసెస్ స్టేట్‌కి బేసిసిటీ ఆర్డర్ అనేది ప్రైమరీ గ్రేటర్ థాన్, టెర్షరీ గ్రేటర్ థాన్ సారీ టెర్షరీ గ్రేటర్ థాన్, సెకండరీ గ్రేటర్ థాన్, primary greater than ammonia. ఓకేనా? The trend is not regular in the aqueous state as evident by pKb values given in the table 9.3. ఓకేనా? సో, అబ్జర్వ్ చేశారా? గ్యాసెస్ స్టేట్‌కి ఆర్డర్ ఓకే. గ్యాసెస్ స్టేట్‌కి విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ అనేది ఏదైతే ఉందో ఇది ఓకే. కాకపోతే విత్ రెస్పెక్ట్ టు యాక్వస్ ఫేజ్ అంటే యాక్వస్ ఫేజ్ అంటే లిక్విడ్‌కొచ్చేసరికి ఏమవుతుంది ఆర్డర్ అనేది పీకేబీ వాల్యూస్ అనేవి మనం 9.3లో అబ్జర్వ్ చేసాం. డిఫరెంట్ కాంపౌండ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇన్ ద యాక్వస్ ఫేజ్ the substituted ammonium cation gets stabilized not only by the electron releasing effect of the alkyl group plus I, but also by solvation with water molecules. The greater the size of the ion, lesser will be the solvation and less stabilized is the ion. So the order of the stability of the ions as follows. సో ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి నేను క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పానండి? ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో ఓకేనా? ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ టోటల్లీ డిపెండ్ అపాన్ ఇండక్ట్ ఎఫెక్ట్ అనమాట. అంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ వల్ల అది మనకి ఇన్వాల్వ్ అయింది. ఇందులో ఏ ఫేజ్‌లో? గ్యాసియస్ మనం గుర్తుపెట్టుకోవాలి. గ్యాసియస్ ఫేజ్‌లో మనకు టోటల్‌గా రూల్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? ప్లస్ ఐ ఎఫెక్ట్ అనమాట. ఇఫ్ ద ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ ఎప్పుడైతే ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయిందో బేసిసిటీ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్. బేసిసిటీ ఈస్ ఆల్సో ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఒకసారి ఆర్డర్ చూద్దాం. ఎందువల్లంటే టెర్షరీలో ఎక్కువ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. గ్రేటర్ థాన్ సెకండరీ గ్రేటర్ థాన్ ప్రైమరీ గ్రేటర్ థాన్ అమ్మోనియా. ఓకేనా? దిస్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు దేనికండి? విత్ రెస్పెక్ట్ టు గ్యాసెస్ ఫేజ్. విత్ రెస్పెక్ట్ టు గ్యాసెస్ ఫేజ్‌కి ఆర్డర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? సాల్వేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి? సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఇప్పుడు మనం ఫేజ్ చేంజ్ చేసాం. ఇప్పుడు గ్యాసెస్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటి? యాక్వస్. యాక్వస్ అంటే ఏముంటది? యాక్వస్ ఫేజ్‌లో వాటర్ ప్రెజెంట్ అయ్యి ఉంటదా? వాటర్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటది కదా! మనకు ఫార్మ్ అయిన కార్బోకాటైన్స్ ఏంటి? మనకి ఫార్మ్ అయిన కార్బోకాటైన్స్ చూసినట్లయితే ఫస్ట్ ప్రైమరీ చూద్దాం. ఆర్ బాండ్ ఎన్ ప్లస్ బాండ్ హైడ్రోజన్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ సెకండరీ కార్బోకాటైన్ చూసినట్లయితే బాండ్ హైడ్రోజన్ ఇక్కడ ఏముంటాయి? 2 ఆర్ గ్రూప్స్, 1 2 ఏమొచ్చేసి ఏముంటాయి? 2 హైడ్రోజన్స్. అండ్ థర్డ్ దాంట్లో చూసినట్లయితే ఓన్లీ 1 హైడ్రోజన్ అండ్ 3 ఆర్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకి సాల్వేషన్ ఎఫెక్ట్‌లో యాక్వస్ ఫేజ్ అంటే వాటర్ ఉంటదా?
H2 ఉంటదా? సో, వాటర్‌లో ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా దేనికి సపోర్ట్‌గా ఉంటాయి? దేనికి హైడ్రోజన్ బాండింగ్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిలతో ఏమవుతున్నాయి? బాండ్ అనేది ఫార్మ్ చేస్తున్నాయన్నమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటర్ అనేది ఏమవుతున్నాయి మనకి బాండ్ అనేది ఫార్మ్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా? సాల్వేషన్ విత్ వాటర్ అంటే మనకి ప్లస్ అయ్యే ఎఫెక్ట్‌తో పాటుగా ఏముంది? సాల్వేషన్ ఎఫెక్ట్ అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకునే కండిషన్ ఏంటండి? ఆక్వస్ ఫేజ్ కాబట్టి ఏమవుతుంది మనకి ఆ వాటర్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే ఈ హైడ్రోజన్‌కి ఏవైతే ఉందో, హైడ్రోజన్‌కి ఏమవుతున్నాయి సాల్వేషన్ ఎఫెక్ట్ అన్నమాట. వాటర్ వచ్చి యాడ్ అవుతుంది. మనకి ఈ వాటర్ వచ్చి యాడ్ అవ్వాలి అంటే ద సైజ్ అనేది ఏమవ్వాలంటే సైజ్ అనేది స్మాల్‌గా ఉండాలి. సైజ్ అనేది స్మాల్‌గా ఉండాలి. దట్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్స్ ఏముండాలి? లెస్ అవ్వాలి. ఆల్కైల్ గ్రూప్ లెస్ అవుతేనే సైజ్ అనేది తక్కువ ఉంటదన్నమాట. ఎందువల్లంటే మనకి నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి, సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోద్దన్నమాట. సో, విత్ రెస్పెక్ట్ టు ఆక్వస్ ఫేజ్ ప్రకారం ఇప్పుడు ఆర్డర్ చూద్దాం. ఆక్వస్ ఫేజ్ ప్రకారం చూసినట్లయితే సాల్వేషన్ ఇందులో ఎక్కడుంది? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి సాల్వేషన్ అయింది. 3 సాల్వేషన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆల్కైల్ 1 ఉంది కాబట్టి సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో, ప్రైమరీ గ్రేటర్ థాన్ ఇక్కడ ఎన్నున్నాయి? సెకండరీ గ్రేటర్ థాన్ టెర్షరీ. ఇక్కడ సాల్వేషన్ ఎఫెక్ట్ OH2 ఇక్కడ కూడా సాల్వేషన్ ఎఫెక్ట్ OH2 ఇక్కడ కూడా సాల్వేషన్ ఎఫెక్ట్ అన్నమాట. సో, సాల్వేషన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందండి? సాల్వేషన్ ఎఫెక్ట్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే వేర్ ద సైజ్ ఆఫ్ ది ఎమిన్స్ ఈస్ స్మాల్ అన్నమాట. ఎమిన్స్ యొక్క సైజ్ అనేది స్మాల్ అవుతుంది. మనం ప్రీవియస్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం? ప్లస్ ఐ ఎఫెక్ట్ ఏ విధంగా ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్యాసెస్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌లో ఆక్వస్ ఫేజ్‌లో ప్లస్ ఐ ఎఫెక్ట్‌తో పాటు సాల్వేషన్ ఎఫెక్ట్ కూడా ప్లేస్ ఎ కీ రోల్ ఓకేనా? ఫర్ ద బేసిసిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏంటంటే సెకండ్ దాంట్లో ఆక్వస్ ఫేజ్‌లో ప్లస్ ఎఫెక్ట్ ఒకటి, సాల్వేషన్ ఎఫెక్ట్ ఈస్ ఆల్సో ప్లేస్ ద కీ రోల్. ఐ హోప్ దిస్ 2 కాన్సెప్ట్ వాట్ డస్ మీన్ బై ప్లస్ ఎఫెక్ట్ అండ్ సాల్వేషన్ ఎఫెక్ట్ క్లియర్ అనుకుంటున్నాం. ఓకేనా? హియర్ ఈస్ ద ఆర్డర్స్ అన్నమాట. ఓకేనా? మన ఆర్డర్స్ చూసినట్లయితే హియర్ ఈస్ ద ఆర్డర్స్. Okay. The decreasing order of extent of hydrogen bonding in water and order of stability of ions by solvation. సో ఇక్కడున్న హైడ్రోజన్స్‌తో వాటర్ అనేది హైడ్రోజన్ బాండ్ అనేది ఏ విధంగా ఫార్మ్ చేసిందో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ప్రైమరీ ఎమిన్స్‌లో 3 హైడ్రోజన్ బాండింగ్స్ ఉన్నాయి. సెకండరీలో 2 అండ్ టెర్షరీలో ఓన్లీ 1 హైడ్రోజన్ బాండింగ్ అనేది ప్రెజెంట్ అయిందన్నమాట. ఓకేనా? ఐ హోప్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామండి? 3 ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయన్నాం. ఇండక్ట్ ఎఫెక్ట్ క్లియర్ అయింది. మనకు సాల్వేషన్ ఎఫెక్ట్ క్లియర్ అయింది. ఇంకొన్నదేంటి? స్టీరిక్ ఎఫెక్ట్. స్టీరిక్ హిండ్రన్స్ అంటే ఏంటి? సైజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి. సైజ్ అనేది ఎక్కువ ఉంటే దానికి ఏమవుతుంది? స్టీరిక్ హిండ్రన్స్ అంటే అడ్డుకునే ఏమవుతుంది? ఎక్కువ ఉంటుందన్నమాట. స్టీరిక్ హిండ్రన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. గ్రేటర్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ ది సబ్‌స్టిట్యూటెడ్ అమ్మోనియం క్యాటయాన్, స్ట్రాంగర్ వుడ్ బి ద కరస్పాండింగ్ ఎమిన్స్ యాస్ ఎ బేస్. ఎప్పుడైతే మనకి సబ్‌స్టిట్యూటెడ్ అమ్మోనియం క్యాటయాన్ అనేది ఎక్కువ స్టేబుల్‌గా ఉందో, గ్రేటర్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ ది సబ్‌స్టిట్యూటెడ్ అమ్మోనియం క్యాటయాన్. మనకిక్కడ ఫార్మ్ అయినటువంటి అమ్మోనియం క్యాటయాన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఈ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్మ్ అయినటువంటి అమ్మోనియం క్యాటయాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ సబ్‌స్టిట్యూటెడ్ అమోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ స్టేబుల్‌గా ఉన్నాయనుకోండి మనకేమవుతుందండి? స్ట్రాంగర్ బేస్ అన్నమాట. ఎక్కువ స్ట్రాంగర్ ఉంటే ఏమవుతుంది? స్ట్రాంగర్ బేస్ కింద యాక్ట్ అవుతుంది. థస్ ద ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ అలిపాటిక్ ఎమిన్స్ వుడ్ బి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే. ప్రైమరీ గ్రేటర్ థాన్, సెకండరీ గ్రేటర్ థాన్, టెర్షరీ. ఇది ఎందులోని? ఆక్వస్ ఫేజ్. ఎందులో అండి? ఆక్వస్ ఫేజ్. సారీ. విచ్ ఈస్ ఆపోజిట్ టు ది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ బేస్డ్ ఆర్డర్. దేనికి ఆపోజిట్‌గా ఉందంటే దేనికి ఆపోజిట్‌గా ఉంది? గ్యాసెస్ ఫేజ్‌కి ఆపోజిట్ అన్నమాట. ఓకే. సెకండ్‌లీ వెన్ ద ఆల్కైల్ గ్రూప్ ఈస్ స్మాల్ లైక్ CH3 గ్రూప్ దేర్ ఈస్ నో స్టీరిక్ ఎంట్రన్స్ టు హైడ్రోజన్ బాండింగ్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ కాన్సెప్ట్‌లో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది 1 ఆల్కైల్ గ్రూప్ ఉందన్నమాట. సో, దీని యొక్క సైజ్ ఏమవుతుంది? లోగా ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండింగ్ ఇక్కడ ఫార్మ్ అవుతుందా? అంటే ఈ వాటర్ మాలిక్యూల్ వచ్చి హైడ్రోజన్ బాండింగ్ అర్థమైంది కదా! హైడ్రోజన్ బాండింగ్ అంటే మనకి ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్‌కి హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ అండ్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్‌కి బాండ్ ఫార్మ్ అయింది కదా! ఈ బాండ్‌ని మనం ఏమంటాం? దిస్ బాండ్ ఈస్ కాల్డ్ ద హైడ్రోజన్ బాండింగ్. దిస్ బాండ్ ఈస్ కాల్డ్ ద హైడ్రోజన్ బాండింగ్ అంటారనమాట. ఓకేనా? సో, ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎప్పుడైతే మన సైజ్ అనేది తక్కువగా ఉందో మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమరీలో ఈజీగా హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫార్మ్ అయిపోతున్నాయన్నమాట. అంటే స్టీరిక్ ఎంట్రన్స్ అంటే ఈ గ్రూప్ అనేది అడ్డుకోవడం అనేది ఏమవుతుంది? చాలా లెస్‌గా ఉంటుందన్నమాట. ఏమవుతుంది? చాలా తక్కువగా ఉంటుందన్నమాట.
సో, ఇక్కడ అబ్జర్వ్ చేసిన 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో, 2 ఆల్కైల్ గ్రూప్స్‌కి వాటర్ మాలిక్యూల్ రావడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో, వాటర్ మాలిక్యూల్ అనేది హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ చేయడం అనేది ఏమవుతుంది? హైలీ డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో, బై దిస్ కాన్సెప్ట్ స్టీరిక్ హిండ్రెన్స్ అంటే ఇప్పుడు అర్థమైందా? మనకు ఆల్కైల్ గ్రూప్స్ అనేది తక్కువ ఉందనుకో, ఈజీగా వాటర్ మాలిక్యూల్‌తో ఏమవుతుంది మనకి? వాటర్ మాలిక్యూల్ వచ్చి హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ చేసుకుంటుంది. అదే మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఎక్కువ CH3 గ్రూప్ ఉంటే ఏమవుతుంది మనకి? స్టీరిక్ హిండ్రెన్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల హైడ్రోజన్ బాండింగ్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. Okay. Secondly, when the alkyl group is small, like CH3 group, there is no steric hindrance to hydrogen bonding. ఎటువంటి ఇబ్బంది లేకుండా హైడ్రోజన్ బాండింగ్ జరిగిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఆల్కైల్ గ్రూప్స్ అనేవి పెరిగాయనుకోండి, దేర్ ఈస్ ఎ స్టీరిక్ హిండ్రన్స్ టు హైడ్రోజన్ బాండింగ్ ఇబ్బంది అవుతుందన్నమాట. డిఫికల్ట్. దేర్‌ఫోర్ ద చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ ఫ్రమ్ CH3 టు C2H5 వచ్చేసరికి రిజల్ట్స్ ఇన్ ద చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ అన్నమాట. ఓకేనా? మనకి ఎప్పుడైతే మనం ఫస్ట్ CH3 తీసుకుంటే ఒక ఆర్డర్ ఉంటది. C2H5కి వచ్చేసరికి ఆర్డర్ అన్నమాట. బేసిక్ స్ట్రెంత్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది. ఇక్కడ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో అడిగాడు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది అడగడం జరిగింది. ఓకే. ఇక్కడ మనకేం లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే CH3 నుండి CH3 ప్లేస్‌లో C2H5 తీసుకుంటే బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటున్నాడు. ఎందువల్ల? డ్యూ టు స్టీరిక్ హిండ్రెన్స్. ఏంటి? డ్యూ టు స్టీరిక్ హిండ్రెన్స్. ఓకేనా? డ్యూ టు స్టీరిక్ హిండ్రెన్స్ వల్ల మనకి బేసిసిటీ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మనకి బేసిసిటీ ఆర్డర్ చేంజెస్. ఓకేనా? నెక్స్ట్ thus, there is a subtle interplay of the inductive effect, Solveson effect, and steric effect of alkyl groups, which decide the basic strength of alkyl amines in the aqueous state. మనం ప్రీవియస్‌లో మనం చూసినాం అనుకోండి, గ్యాసెస్ స్టేట్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. గ్యాసెస్ స్టేట్ చూసినట్లయితే గ్యాస్ ఫామ్‌లో ఎమిన్స్ బేసిక్ ఆర్డర్‌కి ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. ఎందువల్లంటే అక్కడ ఓన్లీ ఒక ఎఫెక్ట్ ప్లస్ ఎఫెక్ట్ మాత్రమే రూల్ చేస్తుందన్నమాట. సో, ఆర్డర్ ఏమవుతుంది? టెర్షియరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, ప్రైమరీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఆక్వస్ ఫేజ్‌కొచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కన్క్లూజన్స్ టైప్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆక్వస్ ఫేజ్‌కొచ్చేసరికి ఏమైంది? ఆక్వస్ స్టేట్‌కొచ్చేసరికి ప్లస్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాటు సాల్వేషన్ ఎఫెక్ట్ కూడా ఉందన్నమాట. ఓకేనా? దీంతో పాటు అడిషనల్‌గా ఇంకేం యాడ్ అవుతుంది? స్టీరిక్ హిండ్రెన్స్ అనే కాన్సెప్ట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. సో, ఒక ఒక కాంపౌండ్ గివెన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎమిన్స్ ఇస్తే మనకి బేసిసిటీ ఆర్డర్ కట్టాలంటే ఈ 3 ఫ్యాక్టర్ కన్సిడరేషన్ చేసుకొని మనం ఏం చేయాలి? ఆర్డర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఆక్వస్ ఫేజ్‌కి ఈ 2 కాన్సెప్ట్స్ ఉపయోగించి మనం ఇప్పటివరకు ఏం చేసాం? ప్రైమరీ గ్రేటర్ థాన్, సెకండరీ గ్రేటర్ థాన్, టెర్షియరీ అనుకున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనం తీసుకునే గ్రూప్స్ ఏంటండి? ఇక్కడ ఆల్కైల్ అంటే, ఇక్కడ ఆర్ అంటే, ఇక్కడ ఇప్పటివరకు ఆర్ అంటే ఎలా తీసుకున్నాం? ఆర్ మీన్స్ CH3 అనమాట. ఆర్ మీన్స్ ఎలా తీసుకున్నాం? CH3 కింద. దీన్ని CH3 కాస్త C2H5 అని తీసుకున్నాం అనుకోండి. మనకి బేసిక్ నేచర్ అనేది ఏదైతే ఉందో, బేసిక్ నేచర్ అండ్ ఆర్డర్, బేసిక్ నేచర్ ఆర్డర్ చేంజెస్. ఓకేనా? బేసిక్ నేచర్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. అది ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అదే కదండీ ఇక్కడ ఇచ్చాడు పాయింట్. ఎప్పుడైతే CH3 అనేది C2H5 కింద చేంజ్ అయితే బేసిక్ నేచర్ ఆఫ్ ఆర్డర్ అనేది కూడా చేంజ్ అయిపోతుందనమాట. వై? బికాస్ అందులో ఇండక్టివ్ ఎఫెక్ట్, సాల్వేషన్ ఎఫెక్ట్, స్టీరిక్ హిండ్రెన్స్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్ని చోట చేంజ్ అయిపోతాయి కాబట్టి. ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ మెథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎమిన్స్ అండ్ ఇథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎమిన్స్ ఇన్ ఆక్వస్ ఫేజ్ ఈస్ ఫాలోస్. మెథైల్ గ్రూప్ ఉంటే ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటది? అదే ఎథైల్ గ్రూప్ ప్రెజెంట్ అంటే దట్ మీన్స్ CH3 గ్రూప్ ఉంటే ఆర్డర్ ఏ విధంగా ఉంటది? C2H5 గ్రూప్ ఉంటే ఆర్డర్ ఏ విధంగా ఉంటదో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్‌దేంటి? ఫస్ట్‌ది ఏమీను సెకండరీ ఎమీన్ గ్రేటర్ థాన్ ప్రైమరీ ఎమీన్ గ్రేటర్ థాన్ టెర్షియరీ. ఓకేనా? సో, C2H5 వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకిక్కడ ఏమవుతుంది? CH3 ప్లేస్‌లో C2H5 వస్తదనుకున్నాం గదా! సో, ఆర్డర్ ఎలా చేంజ్ అయిపోయింది? ఫస్ట్ సెకండరీ ఉంది. తర్వాత ఏమొచ్చింది? తర్వాత టెర్షియరీ అండ్ తర్వాత ఏమొచ్చింది? ప్రైమరీ అండ్ అమ్మోనియా అన్నమాట. ఓకేనా? సో, ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వారంటే కాన్సెప్ట్ అంతా పోతుంది. ఓకేనా? ఇక్కడ దేర్ ఈస్ నో నీడ్ టు కన్‌ఫ్యూజ్. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడేంటి? ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ సారీ. ఓకేనా?
మనం ఫస్ట్ మెథైల్ గ్రూప్ ఉంటే యాజ్ యూజువల్‌గా ఎలా వెళ్ళిపోతాం? సెకండరీ గ్రేటర్ థాన్, ప్రైమరీ గ్రేటర్ థాన్, టెర్షియరీ గ్రేటర్ థాన్. సార్ ఇవెందుకొచ్చాయంటే డ్యూ టు దీస్ 3 ఎఫెక్ట్స్. ఈ 3 ఎఫెక్ట్స్‌ని బేస్ చేసుకొని మెథైల్ గ్రూప్ ప్రెజెంట్ అయినప్పుడు సెకండరీ గ్రూప్. మన సెకండరీ గ్రూప్ గ్రేటర్ థాన్, ప్రైమరీ గ్రూప్ గ్రేటర్ థాన్, టెర్షియరీ గ్రూప్ వచ్చింది. ఓకేనా? సో, ఎప్పుడైతే మెథైల్ ప్లేస్‌లో ఏం పెట్టాడు? C2H5 పెట్టాడు. సో, సెకండరీ సరిపోయింది. కానీ ఇక్కడ ప్రైమరీ వచ్చింది మెథైల్ గ్రూప్‌లో ఇక్కడ ఏమొస్తుంది? టెర్షియరీ. దాని తర్వాత ఏమవుతుంది? ప్రైమరీ అన్నమాట. ఓకేనా? ఈ 2 చేంజెస్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మెథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒక బేసిక్ ఆర్డర్ ఉంటది. అండ్ ఎథైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక బేసిక్ ఆర్డర్ ఉంటదన్నమాట. ఓకేనా? ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఇవన్నీ కూడా ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ అయినాయన్నమాట. దీనికి రీజన్ సార్ ఎందుకిది సెకండరీ వచ్చింది, టెర్షియరీ వచ్చింది, ప్రైమరీ వచ్చిందంటే ఈ 3 ఎఫెక్ట్స్ వల్ల మనకి ఈ ఆర్డర్ అనేది టేక్స్ ప్లేస్ అయిందన్నమాట. ఓకే. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఎందువల్లంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందువల్ల అంతలా స్ట్రెస్ చేసి చెప్తుంది. మనకెప్పుడు కూడా ఏవైతే అపోజిట్ టు ద కామన్ కాన్సెప్ట్స్ అన్నమాట. కామన్‌గా ఉన్న కాన్సెప్ట్స్‌కి ఏవైతే అపోజిట్‌గా ఉన్నాయో అలాంటివి మాత్రం మనకి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటాడు. అందువల్ల నేను అంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అన్నమాట. సో, ఈ పాయింట్ అనేది ఏవైతే ఉన్నాయో కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చూస్తే దీని మీద ఒక క్వెషన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూడండి. బోత్ ఐఐటీ అండ్ నీట్ వాళ్ళు. ఓకేనా? ఐ హోప్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎమీన్స్ గాని మనం ఇప్పటివరకు మన ఛానెల్‌లో డిస్కస్ చేసుకున్న ఏ టాపిక్ అయినా సరే, మీరు ఏ టాపిక్‌లో ఉన్నా సరే, ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. కాల్ చేసినా ప్రాబ్లమ్ లేదు. యాస్ వెల్ యాస్ మెసేజ్ చేసినా కూడా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అయన్నీ కూడా ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పంపించండి. ఓకేనా? ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇఫ్ యూ థింక్ మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్‌లో కూడా ఇలా సె సెర్చ్ చేస్తున్నారు ఎవరైనా తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ గురించి అన్నట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌తో కూడా షేర్ చేయండి. ఎవరైతే నీడ్